హలో ఆల్, వెల్కమ్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా నుంచి జిఎస్టీ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ జిఎస్టీ అనేది మనకి ఎలా వచ్చిందంటే, ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ద స్టేట్ వ్యాట్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటనేది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మనకి ఎంతైతే వాల్యూ ఒక ప్రోడక్ట్ ఇంకొకరి దగ్గరికి వచ్చి చివరికి కన్స్యూమర్ దాకా చేరేదాకా ఎంతైతే వాల్యూ అనేది యాడ్ అవుతుందో ఆ యాడ్ అయిన వాల్యూకి మాత్రమే ట్యాక్స్ అనేది కన్స్యూమర్ కడతారనమాట. అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసి జిఎస్టీ పెట్టాలని ప్రపోజ్ చేశారనమాట. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క ఏమేంటంటే ఇంటిగ్రేటింగ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలిపి సెంటర్ అండ్ స్టేట్స్కి సంబంధించిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సెంటర్ వేసే కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్, స్టేట్ వేసే కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపేసి ఒక సింగిల్ నేషనల్ ట్యాక్స్గా చేయటం, మొత్తం దేశం మొత్తానికి ఒకటే ట్యాక్స్ అనేది చేయటం దీని ఉద్దేశం అనమాట. సో పాపులర్లీ నౌన్ యాజ్ సింగిల్ వ్యాట్ ఆఫ్ ఇండియా. సో దీన్నే సింగిల్ వ్యాట్ అన్నారనమాట. ఈ జిఎస్టీనే సింగిల్ వ్యాట్ ఆఫ్ ఇండియా అన్నారు. By creating a single market at the pan-India basis, it will be helpful for the business and industry in a big way. సో ఈ సింగిల్ మార్కెట్ అనేదాన్ని ఒక సింగిల్ ట్యాక్స్ని పెట్టి ఒక సింగిల్ మార్కెట్ని, ఇండియా మొత్తం మీద ఒక సింగిల్ మార్కెట్ని తయారు చేయటం వలన ఏమవుతుందంటే ఇది బిజినెస్కి ప్లస్ ఇండస్ట్రీకి చాలా పెద్ద హెల్ప్ అవుతుందన్నమాట. సో ద ట్యాక్స్ హ్యాస్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ జీడిపి అప్ టు 2%. సో ఇది జీడిపిని, మన దేశం యొక్క జీడిపిని 2% ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఆల్ ద బెనిఫిట్స్ ఇన్ విచ్ ద స్టేట్ వ్యాట్ బాట్ టు ద మార్కెట్ అండ్ ఎకానమీ ఆర్ ద సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ద జిఎస్టీ2. సో ఏవైతే బెనిఫిట్స్ మనకి వ్యాట్ అనేది స్టేట్లో ఎకానమీలో తీసుకొచ్చిందో, ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిందో, అదేవిధంగా మనకి జిఎస్టీ కూడా బెనిఫిట్స్ తెస్తుందని చెప్తున్నారు జిఎస్టీ గురించి. సో ద ఫస్ట్ ప్రపోజల్ ఆఫ్ జిఎస్టీ అనేది బడ్జెట్లో ఎప్పుడు వచ్చిందంటే Feb 28, 2006లో ఫస్ట్ ప్రపోజల్ ఆఫ్ జిఎస్టీ అనేది మనకి బడ్జెట్లో తీసుకొచ్చారు ఫస్ట్. సో వీళ్ళు ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారంటే దీని కింద టు బి కలెక్టెడ్ ఆన్ ద వ్యాట్ మెథడ్ విల్ హ్యావ్ ద సేమ్ ఫీచర్స్ ఆఫ్ ద వ్యాట్. ఈ జిఎస్టీ అనేది వ్యాట్ ఏదైతే మెథడ్లో కలెక్ట్ చేస్తున్నారో అదే మెథడ్లో కలెక్ట్ చేయాలని చెప్పారు. టు బి ఇంపోజ్డ్ ఎట్ పాన్ ఇండియా లెవెల్ విత్ యూనిఫార్మిటీ ఇన్ ట్యాక్స్, బెటర్ సే సింగిల్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రీప్లేసింగ్ ద మల్టిపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ఎక్కువ ట్యాక్సులు పే చేయ, రకరకాల పేర్లతో ఉన్న ట్యాక్సుల్ని, ఆ మల్టిపుల్ ట్యాక్సుల్ని స్టేట్లోను సెంటర్లోను రకరకాల పేర్లతో ఉన్న ట్యాక్సుల్ని రీప్లేస్ చేసి ఒక సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్గా ఇది పే చేయాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్. ట్యాక్స్ పడేది ఒక చోట, పే చేసేది వేరే చోట, కన్స్యూమర్ పే చేస్తారనమాట. సో ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్, ట్యాక్స్ వల్ల కలిగే పెయిన్ వేరే వాళ్ళకు ఉంటుంది. ట్యాక్స్ పడేది ఒక చోట అయితే ట్యాక్స్ వల్ల కలిగే పెయిన్ ఇంకొక చోట పడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ జిఎస్టీ ఈజ్ ఆల్సో ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో బెటర్ సే సింగిల్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒక్క దగ్గరే పడుతుంది ట్యాక్స్ అనేది. సో రీప్లేసింగ్ మల్టిపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. చాలా రకాల ట్యాక్స్లు అనేవి మనం పే చేస్తుంటాం సెంటర్కి, స్టేట్కి, అవన్నిటి కాకుండా ఒక్కటే ట్యాక్స్ అనమాట. సో 4 ట్యాక్సెస్ ఆఫ్ సెంటర్: సెన్ వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ అండ్ సేల్స్ ట్యాక్స్, అండ్ 9 ట్యాక్సెస్: ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ఎంట్రీ ట్యాక్స్, లీజ్ ట్యాక్స్, వర్క్స్ కాంట్రాక్ట్, లగ్జరీ ట్యాక్స్, టర్నోవర్ ట్యాక్స్, ఆప్ట్రా అండ్ సెస్ ఆఫ్ ద స్టేట్స్ టు బి మర్జ్డ్ ఇంటూ జిఎస్టీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏమైతే ట్యాక్స్లు సెంటర్లో ఇన్కాపరేట్ అయ్యాయి, ఏమైతే సెంటర్లో పే చేసే ఏవైతే ట్యాక్సులు జిఎస్టీలోకి చేరాయి, స్టేట్లో పే చేసే ఏవైతే ట్యాక్స్లు జిఎస్టీలోకి చేరాయి అనేది చెప్పారు. సో స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఏమేమి ట్యాక్స్లు ఇన్కాపరేట్ అవుతాయంటే స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆర్ సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రా అండ్ ఎంట్రీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. ఇవి స్టేట్ లెవెల్లో జిఎస్టీలోకి ఇన్కాపరేట్ అయ్యే ట్యాక్సెస్ అనమాట. సెంట్రల్ లెవెల్లోకి వచ్చేసరికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. సో ఇవి
సెంటర్లో కొన్ని ట్యాక్సులు జిఎస్టీలో ఇన్కాపరేట్ అవుతాయి, స్టేట్లో ట్యాక్స్లు జిఎస్టీలో ఇన్కాపరేట్ అవుతాయి, కలుస్తాయి అన్నమాట. సో ఇవన్నీ జిఎస్టీ కిందకే వస్తాయి. ఇవి స్పెషల్గా వేరువేరుగా వాటింతట అవి కట్టాల్సిన పని ఉండదు. సో జిఎస్టీ పే చేస్తే ఇవన్నీ పే చేసినట్టే అనమాట. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. After studying the Kelkar Committee report, the government in 2006 decided to introduce the new tax since the financial year 2010 to 11. సో కేల్కర్ కమిటీ రిపోర్ట్ చదివిన తర్వాత గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే 2006లో ఒక కొత్త ట్యాక్స్ని మనం ఫినాన్షియల్ ఇయర్ 2010 నుంచి 11లో వచ్చే ఫినాన్షియల్ ఇయర్లో మనం ఈ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలని పెట్టుకుంది. సో ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ kept the process delayed. To sort out the contentious issues one after another, two independent expert committees submitted their advices to the government. సో దేనివల్ల ఇది డిలే అయిందంటే ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్, స్టేట్కి సెంటర్కి మధ్యన. సో స్టేట్కి సెంటర్కి అభిప్రాయ భేదాలు ఉండటం వలన, అంటే ఒక మాట మీద లేకపోవడం వల్ల స్టేట్ సెంటరు ఇది ప్రాసెస్ అనేది డిలే అయిందనమాట. సో ఈ భేదాలని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి రెండు ఇండిపెండెంట్ వేరువేరుగా రెండు ఎక్స్పర్ట్ కమిటీస్ని వాళ్ళ అడ్వైజెస్ సబ్మిట్ చేశారనమాట గవర్నమెంట్కి. సో ఫైనల్లీ ద కాన్స్టిట్యూషన్ 101st Amendment Bill 2016 was cleared by the Parliament by early August 2016, paving the way for its implementation. సో ఏమైందంటే 101st Amendment Bill 2016లో వచ్చిన 101st Amendment Bill ఏం చేసిందంటే August 2016 స్టార్టింగ్ కల్లా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. సో బై లేట్ సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ చివరికి ఏమైందంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది క్రియేట్ చేసింది గవర్నమెంట్. ద కౌన్సిల్ హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్ with the power to make recommendations to the union and the states on various issues. సో కౌన్సిల్ ఏం చేసిందంటే రికమెండ్ చేసింది యూనియన్కి, స్టేట్స్కి వేరియస్ ఇష్యూస్ మీద, రేట్స్, ఫ్లోర్ రేట్స్, ఎగ్జంప్షన్ ఎక్సెట్రా రిలేటెడ్ టు జిఎస్టీకి సంబంధించిన వేరియస్ ఇష్యూస్కి సంబంధించి ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? సెప్టెంబర్ 2016, బై లేట్ సెప్టెంబర్ 2016 వీళ్ళకి రికమెండ్ చేసింది. సో ఫైనల్లీ ద న్యూ ఫెడరల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ వాజ్ ఎన్ఫోర్స్డ్ బై ద గవర్నమెంట్ ఆన్ July 1st, 2017. సో ఫైనల్గా ఏమైందంటే న్యూ ట్యాక్స్, ఫెడరల్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఫెడరల్ అంటే స్టేట్ అండ్ సెంటర్ వేరువేరుగా అనమాట. ఇది కూడా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ ఈ జిఎస్టీ కూడా. సో వాజ్ ఎన్ఫోర్స్డ్ బై ద స్టేట్కి, సెంటర్కి సంబంధించి గవర్నమెంట్ ఆన్ July 1st, 2017 కల్లా ఎన్ఫోర్స్ అయిందనమాట. సో ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద ట్యాక్స్ ఆర్ గివెన్ బిలో. సో ఈ ట్యాక్స్ యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటంటే, సో సెంట్రల్ ట్యాక్సెస్ సబ్జ్యూమ్డ్ ఇన్ ఇట్. ఇందాక చెప్పాను సెంట్రల్ లెవెల్లో ఏం ట్యాక్సెస్ అనేవి ఉంటాయంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. సో 5 ట్యాక్సెస్ ప్లస్ స్టేట్లో ఏం సబ్జ్యూమ్ అయి ఉంటాయంటే స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రీ అండ్ ఎంట్రీ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ లాటరీ అండ్ బెట్టింగ్. సో ఇలా ఆన్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ విల్ బి లెవీడ్. సో ఇంటర్ స్టేట్కి మధ్యన ట్రాన్సాక్షన్స్ ఉంటే గూడ్స్ అండ్ సర్వీసెస్కి, వాటికి ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. సో ఎగ్జంప్షన్ ఫ్రమ్ జిఎస్టీ ఆన్ ఆల్కహాలిక్ లిక్వర్కి, ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఆల్కహాలిక్ లిక్వర్, పెట్రోలియం ప్రొడక్ట్స్ వీటికి ఎగ్జంప్షన్ ఉంది. సో ఇవి లేటర్ ఇంపోజ్ చేస్తారనమాట. సో థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఏంటంటే ఎగ్జంప్షన్కి వుడ్ బి 20 lakhs ఫర్ నార్మల్ స్టేట్స్ అండ్ 10 lakhs ఫర్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఫర్ అవైలింగ్ ద కంపోజిషన్ స్కీమ్ వుడ్ బి 50 lakhs విత్ ద సర్వీస్ ప్రొవైడర్స్ కెప్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో స్టేట్స్ టు గెట్ కంపన్సేషన్ ఫర్ 5 years. ఈ జిఎస్టీ వల్ల వాళ్ళకి స్టేట్లో వాళ్ళకి ఏమైనా స్టేట్కి ఏదైనా పర్టికులర్ స్టేట్కి రెవెన్యూ అనేది లాస్ అయ్యి ఉంటే వాళ్ళకి కాంపన్సేషన్ అనేది వస్తుందన్నమాట 5 years దాకా. సో ట్యాక్స్ అనేది స్లాబ్స్ ఉంటాయి అన్నమాట, బ్యాండ్ ఆఫ్ రేట్స్. సో అండర్ జిఎస్టీ షాల్ బి 5%, 12%, 18% and 28%. In addition, there would be a category of exempt goods. Further, a cess would be levied on the certain goods such as luxury cars మీద, aerated drinks, pan masala and tobacco products over and above the rate of 28%. 28% కంటే ఎక్కువ వీటి మీద ఛార్జ్ అవుతుంది, సెస్ అనేది పడుతుంది అనమాట. సో కీపింగ్ ఇన్ మైండ్ ది ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియా, దేర్ విల్ బి 2 components of GST.
ఫెడరల్ స్ట్రక్చర్ని మైండ్లో పెట్టుకొని, అంటే సెంటర్ అండ్ స్టేట్ రెండు రకాలు కాబట్టి రెండు రకాల ట్యాక్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఏంటి? మనం జిఎస్టీ పే చేస్తాం. జిఎస్టీ పే చేసినప్పుడు నేషన్ మొత్తానికి ఒకటే ట్యాక్స్ కాబట్టి ఇదేమవుతుంది, సెంటర్ స్టేట్ దాన్ని సమానంగా పంచుకుంటారనమాట. 50-50 బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఈ మనం జిఎస్టీ పే చేసినప్పుడు అక్కడికక్కడే సిజిఎస్టీ ఇంతని, ఎస్జిఎస్టీ ఇంతని వేసి దాన్ని సమానంగా సెంటర్ అండ్ స్టేట్ పంచుకుంటారనమాట. అంటే వీళ్ళు కొన్ని ట్యాక్స్లు వాళ్ళు కొన్ని ట్యాక్స్లు వేయకుండా సమానంగా ఇద్దరు ఒకేసారి మన చేత ట్యాక్స్ కట్టించుకొని అవి సమానంగా ఇద్దరు పంచుకుంటారు. దట్ ఈజ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఇంకా ఇందాక ఐజిఎస్టీ అని చెప్పుకున్నాం కదా, అది స్టేట్కి మధ్యన గూడ్స్ అండ్ సర్వీసెస్కి వచ్చే ట్యాక్స్ ఐజిఎస్టీ. యూటీజిఎస్టీ, సో యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట ఇది. After the GST was enforced, a state of confusion was seen due to several reasons. సో జిఎస్టీ అనేది ఎన్ఫోర్స్ అయిన తర్వాత ఒక కన్ఫ్యూషన్ అనేది వచ్చిందనమాట, రిలేటెడ్ టు ట్యాక్స్ రేట్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ కంప్లైంట్స్ ప్రాసెస్, కంప్లైంట్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడింగ్ బాడీస్ ఎక్సెట్రా. సో ఈ జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ రేట్స్ గురించి కానివ్వండి, ఎంత ట్యాక్స్ కట్టాలని, కాంప్లెక్సిటీ ఆఫ్ కంప్లైంట్స్. సో కాంప్లైంట్స్ అంటే ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవటం. సో అంటే రకరకాల ట్యాక్స్లు పే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ట్యాక్స్లన్నీ కరెక్ట్ టైంకి పే చేయలేక మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది. అందులో అంటే మనకి ఈ నెట్ సర్వీస్ అనేది సరిగా లేక, ఐటీ సర్వీస్ అనేది సరిగా లేక కొంత ఇబ్బంది అనేది జిఎస్టీ అంటే కొంతమందికి తెలియక ఎలా పే చేయాలో దానివల్ల కొద్ది ఇబ్బంది వచ్చింది. సో బిజినెసెస్ అండ్ ట్రేడింగ్ బాడీస్లో కొద్ది కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. సో ద ట్యాక్స్ బీయింగ్ ఫుల్లీ ఆన్లైన్, సర్టెన్ లెవెల్ ఆఫ్ dissatisfaction was seen in the area of unawareness and lack of IT services also. సో ఇదంతా కంప్లీట్ ఆన్లైన్ సర్వీస్ కావడంతో కొంత డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంది. సో ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ ఇన్ కమింగ్ టైమ్స్ దోస్ కన్సర్న్స్ విల్ బి రిసాల్వ్డ్ అండ్ న్యూ ఎరా ఆఫ్ ఫెడరల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్ విల్ కమెన్స్ ఇన్ ద కంట్రీ. సో ముందు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫీచర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి, ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి కాబట్టి ఇంత ప్రాబ్లం అనేది ఉండదు, ఇదంతా రిసాల్వ్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ ట్యాక్స్ వల్ల మనకి జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మనకి బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో ఇది సింపుల్ అండ్ ఈజీ అనమాట. దీన్ని మనం మానిటర్ చేయటం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్ అన్నీ రీప్లేస్ చేసి ఒక సింగిల్ జిఎస్టీ అనేది చేశారు. సో ఇది మనకి ఈజియర్గా ఉంటుందన్నమాట అడ్మినిస్ట్రేట్ చేసుకోవడంలో. సో ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఎన్ని ట్యాక్సులు పే చేయడంలో మనం ఇన్ని ట్యాక్సులు పే చేయటం, అవి కరెక్ట్ టైంకి వెళ్ళినాయా లేదా అని చూసుకోవటం, ఇదంతా కాకుండా ఒక జిఎస్టీ అనేది పే చేయటం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ కలెక్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ట్యాక్సులు పే చేయటంలో అన్ని ట్యాక్సులు కట్టడం కాకుండా ఒక ట్యాక్స్ కట్టడంలో దీనికి మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుందన్నమాట. ఎక్కువ మంది ట్యాక్స్ పే చేస్తారు. కన్జ్యూమర్కి కూడా ఏమవుతుందంటే ట్యాక్స్ అనేది పే చేయటం వలన ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. కన్జ్యూమర్కి కూడా ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి, అంటే ట్యాక్స్ అనేది బర్డెన్ ఎక్కువగా పడదు కాబట్టి ఒక దగ్గర మాత్రమే ఎంతైతే ఇక్కడ వ్యాట్ లాగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మాత్రమే పడుతుంది. రకరకాల ట్యాక్స్లు పే చేసే పని లేదు ఇండస్ట్రీ నుంచి కూడా, మ్యానుఫ్యాక్చరర్ కూడా. సో ఇక్కడ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి ట్యాక్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ప్రైస్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. మ్యానుఫ్యాక్చరర్కి, కన్జ్యూమర్కి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో బిజినెస్ క్లాస్కి కూడా ట్యాక్స్ రేట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది పడదు. సో ట్రాన్సాక్షనల్ కాస్టెస్ విల్ లీడ్ టు ఇంప్రూవ్డ్ కాంపిటేటివ్నెస్. సో ట్రాన్సాక్షనల్ కాస్ట్ అనేది కూడా మనకి తగ్గుతుంది. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ సిజిఎస్టీ అని చెప్పాను కదా, ఈ సిజిఎస్టీ అనేది సెంటర్కి వెళ్ళిపోతుంది, ఎస్జిఎస్టీ అనేది స్టేట్కి వెళ్ళిపోతుంది. స్టేట్ అండ్ స్టేట్కి మధ్యలో ఉండే ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీగా కలెక్ట్ అవుతుంది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్, ఏ స్టేట్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్తుంది అనమాట ఆ అమౌంట్ అనేది. సో అండర్స్టాండింగ్ ద ఎకానమీ త్రూ జిఎస్టీ. సో ఆర్థిక వ్యవస్థ పరంగా చూసినా కూడా జిఎస్టీ
ఎలా ఉంటుందనేది. ద జిఎస్టీ హ్యాస్ బిన్ వైడ్లీ హెరల్డెడ్ ఫర్ మనీ థింగ్స్, ఎస్పెషల్లీ ఇట్స్ పొటెన్షియల్ టు క్రియేట్ వన్ ఇండియన్ మార్కెట్, ఎక్స్పాండ్ ద ట్యాక్స్ బేస్. సో ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఎట్ ఆల్మోస్ట్ అన్నోటీస్డ్ ఈజ్ ఎనార్మస్ బెనిఫిట్, ఇట్ విల్ క్రియేట్ వాస్ట్ రెస్పోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనే దానికి బాగా స్టోర్ హౌస్ లాగా, రెస్పోజిటరీ అంటే రెపోజిటరీ అంటే స్టోర్ హౌస్, ఇది ఒక స్టోర్ హౌస్ లాగా మనకి పనికొస్తుంది అనమాట ఈ జిఎస్టీ డేటాబేస్ నుంచి మనం చూస్తే మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ట్యాక్స్ బేస్ అనేవాళ్ళు పెరుగుతున్నారు. డేటాబేస్ చూస్తే ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి, ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి తక్కువ ట్యాక్స్ ఎక్కువ మంది కడుతున్నారనమాట. సో ఎక్స్పోర్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనతో బయట వాళ్ళు బిజినెస్ చేయడానికి, సో ఈ స్టేట్కి అయితే ఎంత ట్యాక్స్, ఆ స్టేట్కి అయితే ఎంత ట్యాక్స్ అని ఇదంతా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మన కంట్రీ మొత్తానికి ఒకటే ట్యాక్స్ కాబట్టి, సో ఈ కంట్రీకి ఈ ఐటెంకి ఇంత ట్యాక్స్ పడుతుంది అనేది చూసుకొని మన దగ్గర వాళ్ళు పర్చేస్ చేయడానికి విల్లింగ్గా ఉంటారు, మనతో బిజినెస్ చేయడానికి విల్లింగ్గా ఉంటారనమాట. సో ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతుంది, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. మన కంట్రీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, బిజినెస్ మనకి ఎక్కువ వస్తుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇంతకుముందు చూస్తే వేరే కంట్రీస్ కంటే కూడా అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనది ఎక్స్పోర్ట్ అనేది అన్యూజువల్గా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది, బిజినెస్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎకానమీ కూడా ఈ జిఎస్టీ ద్వారా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.